అందరికీ నమస్కారం. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో 5వ శ్లోకం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఈ శ్లోకంలో నిర్గుణోపాసన ఎంత కష్టమో వివరిస్తున్నాడో పరమాత్మ. ఎందుకంటే అది అవ్యక్తము, అంటే కంటికి కనపడదు. ఊహిద్దామంటే ఊహలకు అందదు. ఆలోచిద్దామంటే మనసుకు అందదు. మరి దేని గురించి ధ్యానం చేయాలి? అదే చాలా కష్టం అంటున్నాడు పరమాత్మ. ముఖ్యంగా ఈ దేహమే నేను, నేనే ఈ దేహం అనే దేహాభిమానం కలవారు, అహంకారం కలవారికి నిర్గుణోపాసన చాలా కష్టం. ఎందుకంటే నిర్గుణోపాసనకు దేహాభిమానమునకు పొసగదు. ఏ ఆకారము మనసులో నిలపకుండా ధ్యానంలో కూర్చుంటే ఈ దేహంతో చేసే పనులు, ఈ దేహంతో ఇతర దేహములతో ఉన్న అనుబంధం, ఆసక్తి అన్నీ గుర్తుకు వస్తాయి. కాబట్టి దేహాభిమానం కలవారు నిర్గుణోపాసన చేస్తే దాని వలన సుఖం లభించకపోగా అంతులేని దుఃఖం లభిస్తుంది. కాబట్టి నిర్గుణోపాసన చేయాలంటే దేహాభిమానం ఉండకూడదు. ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి ఉండకూడదు. దేహాభిమానం కలిగి ఉండి ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము లేని వారికి నిర్గుణోపాసన సాధ్యం కాదు. అందుకే ప్రారంభంలోనే నిర్గుణోపాసనతో మొదలెట్టకుండా ముందు సగుణోపాసన చేస్తూ దేహాభిమానమును, అహంకారమును, అసూయ ద్వేషములను క్రమక్రమంగా విడిచిపెట్టాలి. అప్పుడే నిర్గుణోపాసన సాధ్యమవుతుంది. ఆ కారణం చేత మొట్టమొదట ప్రతివాడు సగుణోపాసనతో ప్రారంభించాలి. అందుకే మనకు దేవాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రోజంతా ప్రాపంచిక విషయాలు, కామభోగాలతో గడిపినా కొంచెం సేపైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవుడు ఉన్నాడు అనే భావనతో ప్రశాంత చిత్తంతో భగవంతుని ధ్యానం చేయడానికి వీలు కల్పించారు. నిర్గుణోపాసన కఠినము, దుఃఖతరము. ఎవరికి? దాని గురించి సరైన అవగాహన లేనివాడికి. నిర్గుణోపాసన అంటే చక్కని అవగాహన ఉండి దానికి తగిన పరిస్థితులు కల్పించుకున్న వాడికి, అంటే దేహాభిమానమును, అసూయ ద్వేషములను వదిలి వైరాగ్యమును పొంది నిష్కామ కర్మలు చేస్తూ ఆ కర్మలను, కర్మఫలములను పరమాత్మకు అర్పిస్తూ ఆ కర్మఫలములను పరమాత్మ ప్రసాదంగా స్వీకరించే వాడికి, పరమాత్మ ఎక్కడో ఒకచోట లేడు, ఈ ప్రపంచం అంతా నిండి ఉన్నాడు, ప్రతి జీవిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకున్న వాడికి నిర్గుణోపాసన చాలా సులభం అవుతుంది. కాబట్టి మొట్టమొదట దేవుడు ఉన్నాడు అని నమ్మి దేవాలయాలకు వెళుతూ సగుణోపాసన చేస్తూ అక్కడే ఆగిపోకుండా నిర్గుణోపాసన వైపుకు మళ్ళీ ధ్యానం చేయాలి. మంచి గురువుని ఆశ్రయించి వారి వద్ద శాస్త్ర అధ్యయనం చేసి జ్ఞానం సంపాదించి చివరకు మోక్షం పొందాలి. అంతేకాని మొట్టమొదటనే నిర్గుణోపాసన అని మొదలెట్టి దుఃఖాల పాలవ్వకూడదు అని కృష్ణ పరమాత్మ బోధించాడు.